హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలి అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అదే పక్షవాతం ఎంతటి ప్రమాదకరమైంది, మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చర్చిద్దాం. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే చాలా భయానకంగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం లేదా బ్రెయిన్కు చేరే రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ అత్యవసర పరిస్థితి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి 3 గంటలు ఎంతో కీలకమైనవి. ఈ అవర్స్ ను గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో పేషెంట్ కు వైద్యం అందితే ఆయన సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ అయిన కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ ఎంతటి ప్రమాదకరమైందో దాదాపు బ్రెయిన్ స్ట్రోక్ అంతే ప్రమాదకరమైంది. ఇంతటి ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ఎలా బయటపడొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి అనే అంశాలపై విపులంగా చర్చిద్దాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలేంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా 50+ ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కరోనా తర్వాత ఆల్మోస్ట్ 40-50 మధ్యలో కూడా వస్తున్నది. ఈవెన్ 30 to 50 ఏజ్ గ్రూప్లో కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా వస్తున్నది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే రక్తనాళంలో రక్త ప్రసారం ఆగిపోవడం, దాన్ని ఇంగ్లీష్లో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొకటి ఏమో రక్తనాళం పగిలి రక్తం గడ్డగట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ రెండింటికి కూడా భిన్నమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ కారణం ఏంటంటే ఒబిసిటీ ఒకటి, తర్వాత హైపర్ టెన్షను, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోతే ఓవర్ న్యూట్రిషన్ తీసుకోవడం, అంటే ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్ తినడం, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్కు ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసారం ఆగడం అనమాట. దానివల్ల ఏంటంటే ముందు మేము అటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాము. ఇప్పుడు మన ముందు కనిపించేది సిటీ స్కాన్. ఇది సిటీ స్కాన్లో ఇది వైట్గా కనిపించేది బ్లడ్ క్లాట్. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఇది దీనిలో చాలా తక్కువగా ఉన్నది. మామూలుగా కొంతమందిలో ఎట్ ఎ టైం ఏంటంటే మొత్తం బ్లడ్ అంతా మొత్తంగా ఇదంతా సరౌండింగ్ మొత్తం క్లాట్ అవుతుంది. అటువంటిప్పుడు చాలా అవుట్కమ్ అనేది చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇదేమో వైట్ కలర్గా ఉంటుంది. దీన్ని హైపర్ డెన్సిటీ అంటాము సిటీ స్కాన్లో. ఇదేమో ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్లో రక్త ప్రసారం నడవకపోయేసరికి ఇది బ్లాక్గా అవుతుంది. దీన్ని హైపోడెన్సిటీ అంటాం అనమాట. ఈ రెండింటి వల్ల డిఫరెన్షియేట్ సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐలో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఎంఆర్ఐలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని చేస్తాము. యాంజియోగ్రామ్ అంటే రక్తనాళాల్లో ఎక్కడెక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడెక్కడ రక్తనాళం సంబంధించిన ఇతర డిసీజెస్ అంటే ఎన్యూరిజమ్స్ కానీ ఏవిఎమ్స్ కానీ ఉన్నాయా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ స్ట్రోక్స్లో చాలా వరకు ఏంటంటే అవుట్కమ్ అంటే దాని సివియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసారం జరగకపోవడం వల్ల వచ్చే ఈ స్ట్రోక్కి వితిన్ ఫస్ట్ 6 hours కనుక హాస్పిటల్కి రీచ్ అవుతే దానికి రక్తాన్ని కరిగించే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఇమీడియట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లి రక్తం గడ్డగట్టడానికి మాత్రం అది కూడా సీరియస్గానే ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దానికి ఏంటంటే ఎడిమా అంటే వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వాపు తగ్గేయడానికి సంబంధించిన మెడికేషన్ కూడా ఉంటుంది. అయితే రెండిట్లో కూడా ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ కానీ తీవ్రత కనుక ఎక్కువ ఉంటే మాత్రం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్కి రక్తం సరఫరా అనేది తక్కువ అవడం వల్ల వస్తుంది.
దీనికి మెయిన్ కారణాలు ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, మనం తినే ఫుడ్ కానీ, బీపీ కంట్రోల్ లేకపోవడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి మెయిన్గా మనకి కాజెస్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మూతి వంకర పోవడము, ఇంకోటి తల తిరగడము, అండ్ ఒక సైడ్ వీక్నెస్ అనేది రావడము. సో ఇవి వచ్చినప్పుడు ఎలాంటిది నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. మనకి గుండెకి స్ట్రోక్ వస్తే ఎంత ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్ వెళ్తామో, బ్రెయిన్కి కూడా స్ట్రోక్ వస్తే అంత ఎమర్జెన్సీగా వెళ్ళాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏదైనా స్ట్రోక్ వస్తే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, 3 గంటల లోపు వస్తే మనకి థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ అనేది ఉంటుంది. అది మనం తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు ఎలా అయితే మనం యాక్టివిటీస్ ఏవైతే చేసుకున్నామో, వీక్నెస్ ఏవైతే ఉన్నాయో అదంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయి నార్మల్గా మనం లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో జీవిస్తున్నామో అది కంటిన్యూస్గా మనం జీవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఆ 3 గంటల తర్వాత మనం వచ్చారు అనుకోండి, అప్పుడు అక్కడ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఇర్రివర్సబుల్ డ్యామేజ్, అంటే వీక్నెస్ అనేది లైఫ్ లాంగ్ అంతే ఉండాల్సి వస్తుంది. అండ్ ఒకరి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. సరేనా, 3 గంటలు దురదృష్టవశాత్తు 3 గంటల తర్వాత వచ్చారు అనుకోండి, దానికి బ్లడ్ థిన్నర్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. సో దీనికి డయాగ్నోసిస్ వచ్చేసి మనకి సిటీ, ఎంఆర్ఐ మెయిన్గా చేస్తామండి. సిటీలో ఏదైనా బ్లీడ్ ఉంటే మనకి సిటీలో ఇమీడియట్గా కనబడుతుంది. ఏదైనా మనకి బ్లడ్ అనేది క్లాట్, అంటే రక్తం సరఫరా అనేది తగ్గింది అంటే మాత్రము అప్పుడు మనం ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేస్తాం. పక్షవాతం రావడానికి కారణాలేంటో తెలుసుకున్నాం కదా. బ్రెయిన్ స్ట్రోక్ ఒకప్పుడు కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో పని లేకుండా అందరికీ వస్తోంది. పెరిగిన ఒత్తిడి, మారుతున్న జీవన శైలి, ఫుడ్ హ్యాబిట్స్ తదితర అంశాల వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదకరమైందే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి రక్షణ పొందొచ్చు అంటున్నారు డాక్టర్లు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడు పోటు అని అంటాం తెలుగులో. సో ఇది ఎన్ని రకాలుగా ప్రజెంటేషన్ అవుతుంది అంటే 3 రకాలుగా ప్రజెంటేషన్ ఉంటుంది. ఒక రకం ఏంటంటే ఫస్ట్ రక్తస్రావం అనేది నిలిచిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సెకండ్ వన్ హిమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో రక్తనాళం చిట్లిపోవడం వల్ల, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల మనకు వచ్చే స్ట్రోక్ను హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. మూడో రకమైనది ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. దీని అర్థం ఏంటి అంటే మనకు ఒక 10 నిమిషాలు కావచ్చు, 1 గంట వరకు ఉండి సిమ్టమ్స్ అనే చెయ్యి కాలు పడిపోయినట్టు ఉండి దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అనమాట. దీన్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. ఇది ఓన్లీ వార్నింగ్ లాగా అనమాట. నెక్స్ట్ వచ్చే మేజర్ స్ట్రోక్ని ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తుంది. సో ఇది ఎలా గుర్తించడం? ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నట్టుండిగా మూతి వంకరపోయినట్టు అనిపించినా, చేయి కాలు ఒకవేళ లేవడం తగ్గిపోయినా, లేదంటే మూమెంట్ తగ్గిపోయినా, లేదంటే షివరింగ్ లాగా ఏమన్నా వచ్చినా, మనిషి ఒకటేసారి గుర్తుపట్టినట్టు మాట్లాడినా, లేకపోతే గొంతులో మింగడానికి ఇబ్బంది అయినా మనకు, లేకపోతే మాట తత్తరపోవడం కానీ, ఫిట్స్ లాగా రావడం కానీ, ఇవన్నిటిలో ఏదైనా కూడా మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నట్టు సూచికలు. సో ఒకవేళ గుర్తించిన తర్వాత దగ్గరలో ఉన్న మనం న్యూరో ఫిజిషియన్ దగ్గర కానీ, లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ సంప్రదించాలి ఇమీడియట్గా. సో ఒకవేళ ఇట్లాంటిది ఏమైనా కన్ఫామ్ అనుకుంటే 4 నుంచి 5 గంటల మధ్యలో, జనరల్గా అయితే గోల్డెన్ పీరియడ్ అంటాం బ్రెయిన్ స్ట్రోక్లో, 4 గంటలు అనేది మంచి టైం అనమాట. ఈ టైం లోపల ఒకవేళ డాక్టర్ని సంప్రదించి కన్ఫర్మేషన్ చేశారనుకోండి, ఈ 4 గంటల లోపల థ్రాంబోలైసిస్ అనే టెక్నిక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రోక్ను మనము, ఇస్కెమిక్ స్ట్రోక్ని 70 to 80% ప్రివెంట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో 4 గంటల నుంచి 5 గంటల లోపల సాధ్యమైనంత వరకు డాక్టర్ని సంప్రదించే అవకాశం తీసుకోవాలి. ఒకవేళ కన్ఫామ్ అయింది అనుకుందాం, కన్ఫామ్ అయిన తర్వాత ఏంటంటే సిమ్టమ్స్ అనేది మనకు వచ్చిన తర్వాత ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ కన్ఫామ్ అయింది అనుకోండి, అందులో ఇస్కెమిక్ స్ట్రోకా, హిమరేజ్ స్ట్రోకా, టీఏఎన్ అని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత రక్తస్రావం కాకుండా ఉండే మందులు పెట్టడం కానీ, బ్రెయిన్ ప్రొటెక్షన్ మందులు పెట్టడం కానీ జరుగుతుంది. అసలు ఇలాంటివి ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి? జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా వరకు ఒబెసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ వాళ్ళు, లేదంటే స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, బాగా స్ట్రెస్ లైఫ్ మెయింటైన్ అయ్యేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కూర్చుండి చేసుకునే జాబ్స్, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడము, వీటిలో ఇంకొకటి ఏజ్ రిలేటెడ్ 45+ ఉన్నవాళ్ళు, కామన్గా ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కామన్గా వీళ్ళు స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ కన్ఫామ్ కాగానే ఇమీడియట్గా సిమ్టమ్స్ మీకు ఏమైనా గుర్తించినట్టయితే తొందరగా డాక్టర్ని సంప్రదించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే తలలో, మెదడులో రక్తం గడ్డగట్టడం లేదా రక్తం చిట్లడం, ఈ రెండింటిని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అయితే
రక్తం గడ్డగట్టినచో దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్గా, రక్తం చిట్లతో అది హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే పెరాలసిస్ అని కూడా నార్మల్ భాషలో అంటారు. దీంట్లో బ్రెయిన్ స్ట్రోక్లో ముందుగా సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఒకటి బ్యాలెన్స్ అంటే తూలినట్టు నడవడం, ఐ అంటే చూపు, ఐ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే చూపు ఒకవైపు సరిగ్గా కనపడకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా ఫేషియల్ డీవియేషన్ అంటే మూతి ఒకవైపు వంకర పోవడం, మూతి తేడా ఉంది, ఒకవైపు సొట్టపోయింది అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి అంటే చెయ్యి కాలు వీక్నెస్, అదే కాకుండా మాట తుదులు రావడం, స్లరింగ్ ఆఫ్ స్పీచ్. వీటన్నిటిని బీ ఫాస్ట్ అనే సిమ్టమ్స్తో పిలుస్తాం. బీ ఫాస్ట్ అంటే బ్యాలెన్స్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ డీవియేషన్, ఆర్మ్ వీక్నెస్, ఎస్ ఫర్ స్లరింగ్ ఆఫ్ స్పీచ్. టీ, ఇక్కడ ఈ టీ ఏం మెన్షన్ చేస్తుందంటే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కరెక్ట్ టైంలో లైక్ 4.5 అవర్స్లో వచ్చినట్టయితే ఇప్పుడు కొత్త ఇంజెక్షన్ ద్వారా, ఈ ఇంజెక్షన్ ఇవ్వబడడం ద్వారా ఈ బ్రెయిన్లో క్లాట్ ఏదైతే ఉందో కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్లో రక్తం చిట్లడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వచ్చినట్లయితే ఈ ఇంజెక్షన్ వాళ్ళకి ఉపయోగపడదు. ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎవరిలో వస్తుందంటే, ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. లైక్ మోర్ దాన్ 50 మనం అనుకోవచ్చు, ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదా అన్కంట్రోల్డ్ షుగర్స్ అంటే డయాబెటీస్ ఉన్నా, లేదా అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నా, స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళలో, ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, లేదా గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో పైన చెప్పిన లక్షణాలు చాలా ఇంపార్టెంట్. అలా వచ్చినట్టయితే ఇమీడియట్గా వస్తే లేటెస్ట్ థెరపీ ఉంటుంది. కొంతమంది 4.5 అవర్స్ 5 అవర్స్ తర్వాత వస్తారు. వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి రక్తం పలచబడే మందులు, స్టాటిన్ అని కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇవ్వబడతాయి. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే పక్షవాతం రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధికి చెక్ చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు, సలహాలు ఇప్పుడు చూద్దాం. మనకు ముందు ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే వ్యాయామం. ఈ మధ్యలో మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా అరుదైపోయింది మన దేశంలో. అంతే ఒబిసిటీ చాలా మంది పీపుల్ ఉంటేనేమో మాల్ న్యూట్రిషన్ ఉంటారు, లేకపోతే ఓవర్ న్యూట్రిషన్ ఉంటున్నారు. ఎవరు కూడా వ్యాయామం అనేది పూర్తిగా ఎవరు చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి వ్యాయామం చేయడము, తర్వాత ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం, తర్వాత షుగరు బీపీ కనుక ఉంటే దాన్ని రెగ్యులర్గా వాటి ట్రీట్మెంట్ వాడడం అనేది కంపల్సరీ చేస్తే, ఈ ప్రివెన్షన్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఫుడ్ పరంగా ఆలోచిస్తే మనం జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏ పేషెంట్ అయినా కూడా రాకుండా ఉండాలనుకున్నప్పుడు కంపల్సరీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు బీపీ ఉందా, షుగర్ ఉందా లేదా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఒకసారి కంపల్సరీ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటాం. మనం బక్కగానే ఉన్నాం కదా, సన్నగా ఉంటే షుగర్ రాదు, బీపీ రాదు, కొలెస్ట్రాల్ ఉండదు అని అనుకుంటాం. అది పొరపాటు. ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఈ టెస్టులు కంపల్సరీ చేసుకోవాలి. రెండోది, కంపల్సరీ రోజుకి 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయాలి. మూడవది అనేది టైం ప్రకారం ఫుడ్, రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవడం, స్ట్రెస్ని తక్కువగా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాలుగవది ఫుడ్. ఈ ఫుడ్లో ఏంటంటే మనకు జనరల్గా జంక్ ఫుడ్ అంటే అందరికీ తెలుసు. పిజ్జాలు, బర్గర్లు, డీప్ ఫ్రై ఐటమ్స్, ఏదైనా కూడా మన రెస్టారెంట్కి వెళ్తే మనం అందరం కావాలనుకునేది ఫ్రై ఐటమ్సే అనుకుంటాం. కానీ ఆ ఫ్రై ఐటమ్స్ అనేది సాధ్యమైనంత 90% వరకు అవాయిడ్ చేయగలుగుతాయి. ఇలాంటి డిసీజెస్ అనేవి ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. కోటింగ్ ఐటమ్స్ మనకి ఏదైనా కూడా అంటే ఆయిల్లో మళ్ళీ వేయిస్తారు కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అనేది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో మాత్రమే మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవన శైలి అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేప్పటి వరకు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక, మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చెయ్యాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. ముఖ్యంగా డైట్ ప్రకారంగా చూసుకుంటే, ఎవరైతే లైక్ షుగర్, బీపీ ఇవన్నీ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేసుకుంటూ
ఈ షుగర్ బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేయాలి. డైలీ 30 to 45 minutes వ్యాయామం చేయడం, మెంటల్ టెన్షన్స్ తగ్గించుకోవడం, 7 to 8 hours స్లీప్ ఉండడం చేసుకోవాలి. సో ఇంకా ఏం జాగ్రత్తలు, ఒకవేళ పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ రక్తం పలచబడే మాత్రలు లైక్ ఆస్పిరిన్ అని, క్లోప్రోపిల్ అని మాత్రలు రాయడం జరుగుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒక 3 months 6 months తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందని చెప్పేసి ఈ ట్యాబ్లెట్ స్టాప్ చేస్తారు, డాక్టర్ దగ్గరికి రావడం కూడా ఆపేస్తారు. దానివల్ల రికరెంట్ స్ట్రోక్ అంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది 6 monthsలో రావచ్చు, 1 yearలోనే రావచ్చు. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసింటే అవి ఖచ్చితంగా వాడుతూ రెగ్యులర్గా డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది. ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, గుండె చెకప్ చేసుకోవడం, ఎవ్రీ 6 months షుగర్ లెవెల్ చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ షుగర్ ఉన్నచో ఎవ్రీ మంత్ చెక్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మేము తీసుకునే ఆహారం బాగా కెమికల్స్ ఉండకూడదు. పల్లెటూరులో ఉండేది, శుభ్రత ఉండేది, అలాంటివి వాడాలి. హెల్తీ ఫుడ్ తినాలి. బాగా వెజ్, నాన్ వెజ్ కూడా తినొచ్చు. నాన్ వెజ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు, కానీ అన్ని దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో లిమిట్ పరంగా తింటే బాగా వెజ్, నాన్ వెజ్, గుడ్ న్యూట్రిషన్ డయట్ అని ఉంటుంది. మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. కాయగూరలు కానివ్వండి, రైస్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, బాగా హెల్తీగా తాగాలి. ఎక్సర్సైజులు చేయాలి. ఏమీ చేయకుండా ఉంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. హార్ట్ అటాక్ వస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే బ్రెయిన్లో ఉండే ట్యూమర్ కూడా వస్తుంది. సో మేము డైలీ రొటీన్గా వ్యాయామాలు చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, శుభ్రతంగా ఉండాలి, మంచి ఫుడ్ని తినాలి. ఇవన్నీ చేస్తే దాదాపుగా 90% వరకు ట్యూమర్ వచ్చేదాన్ని అడ్డుకోవచ్చు. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఇండివిజువల్ పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. 1, 2 వాళ్ళు పెరిగిన వాతావరణం, 3 వాళ్ళకున్న సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటి మీద కూడా ఇవన్నీ ఆధారపడతాయి. అండ్ లాస్ట్ దేర్ పర్సనల్ హ్యాబిట్స్, హౌ దేర్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది అనే దాని మీద మనకి చాలా విషయాలన్నీ ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మనసు ఆనందంగా ఉండేటప్పుడు మీరు బీచ్లోకి వెళ్ళి మూన్ చూస్తే మూన్ సీ చాలా బాగున్నట్టు, బ్రైట్గా ఉండేటట్టు మీకు కనిపిస్తుంది. ఇదే మీరు మీ మూడ్ అప్సెట్లో ఉండి మీరు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో వెళ్తే అదే మూను మీకు నచ్చదు. ఏదైతే మీరు చూసారో ఆ మూన్ మీకు నచ్చదు, ఆ మూను మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సిచ్యువేషన్ అన్నా మనకి మంచిగా చక్కగా కనిపించాలి అంటే మనం ఆనందంగా ఉండాలి. అప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులను కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనం కూడా తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి మన బ్రెయిన్ మంచిగా పనిచేసి మన థాట్ ప్రాసెస్ని కరెక్ట్గా ఉంచుతుంది. సో దీనికి మనం చేయాల్సింది ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, మనం చేసింది కరెక్టా కాదా, మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా, దీనికి నేను ఎంతవరకు కరెక్ట్గా ఉండాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంతే కాకుండా ప్రేమ, దయ, కరుణ ఇవనేవి ఈ మంచి లక్షణాలు ముందు మనలో అలవడితే డెఫినెట్గా మనలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్గా పోయి మనకేంటంటే ఒక వైబ్రెంట్ ఏరియా మీకు కనిపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మీకు అది అలాగే ఉంటుంది. సో అందుకే ముందు మనలో మంచి ఆలోచనలు, మంచి నడవడిక, మంచి ఆహార నియమాలు, శుచి, శుభ్రత అండ్ పరిశుభ్రత ఇవన్నీ ఎప్పుడైతే మనలో మొట్టమొదట మొదలవుతాయో మన థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండి మీరు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎందుకంటే సిచ్యువేషన్స్ రాకుండా ఎప్పుడు ఉండవు, అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి.
మీ ఆలోచన విధానమే దానికి మెయిన్ ఇంపార్టెంట్, మీరు దాన్ని తీసుకునే విధానమే మెయిన్ ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నార్మల్ అయి మందులు వాడుతూ ఉన్నవారు డాక్టర్లు చెప్పిన జీవనశైలి పాటిస్తుంటే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా తినాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, నియమాలేంటి తదితర అంశాలపై ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం. సో ఫుడ్స్ పరంగా వస్తే మనము ఎప్పుడైతే హై నాన్ వెజ్ అంటే మనం ఫ్యాట్ కంటైనింగ్ డైట్ ఏదైతే ఉందో అది బాగా ఎక్కువ తీసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకి కొవ్వు అనేది తయారైపోయి అక్కడ మనకి రక్తం సరఫరా అనేది తగ్గిపోయి మన రక్తస్రావం అనేది తగ్గిపోయి మనకి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందండి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనకి బ్రెయిన్ పరంగా మనకి మంచి ఫుడ్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది మనకి ఫిష్లో బాగా ఎక్కువ ఉంటాయండి. సో ఫిష్లో వచ్చేసి మనకి మంచి కొవ్వు ఉంటుంది. అదే మటన్ కానీ చికెన్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో కొంచెం చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గించేసి దాని తర్వాత మంచి కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళకి ఏజ్తో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంబంధం లేదండి. అది చిన్న వాళ్ళకి వస్తుంది, మధ్యలో ఏజ్ వాళ్ళకి వస్తుంది, అండ్ పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. మోస్ట్ కామన్ అనేది పెద్దవాళ్ళకి, అంటే 50 సంవత్సరాలు మీద ఉన్న వాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనకి ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చిన్న వాళ్ళకి వచ్చినప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడున్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రక్తం గడ్డగట్టే శక్తి అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి బ్రెయిన్కి రక్తం సరఫరా అనేది తగ్గి స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి. సో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని హైడ్రేషన్ ఎక్కడ మనము తగ్గియకుండా చూస్తే మనకు రక్తం సరఫరా అనేది పెరిగి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కంప్లీట్గా మనం క్యూర్ అయ్యేంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఆహారంలో నేను ఇందాక చెప్పినట్టుగా టైరమైన్ కంటైనింగ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. టైరమైన్ అనేటువంటి అమైనో యాసిడ్ మనకి బనానాలో, కొంతమందికి చీజ్లో, కొంతమందికి ఏంటంటే చాక్లెట్స్, ఈ టైరమైన్ అనేది మన తలనొప్పి పెంచే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ పడకపోవడం, ఆ మైగ్రేన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దే షుడ్ అబ్జర్వ్, వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి ఏ ఆహారం తినడం వల్ల వాళ్ళకి తలనొప్పి పెరుగుతుందన్నది. ఆ ఆహారాన్ని మనం నివారించాలన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. కానీ రేడియేషన్ దేనివల్ల వస్తుంది? ఇప్పుడు కామన్గా అంటే మొబైల్ వాడడం వల్ల, అతి ఎక్కువ మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ఉంటుంది. టీవీ ముందు ఉంటే కూడా రేడియేషన్ ఉంటుంది. లేదా బయట ఉండే సన్ రైస్ నుంచి కూడా కొన్ని రేడియేషన్లు వస్తాయి. ఇవన్నీ మేము తట్టుకోగలం అయితే బాగా ఉంటుంది. ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? ట్యూమర్ వచ్చింది అంటే ఫస్ట్ ట్యూమర్ని కనిపించడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్టులు అని ఉంటాయి. దాంట్లో వచ్చింది అంటే 3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంది, 1 సెంటీమీటర్ ఉంది, 2 సెంటీమీటర్లు ఉందంటే చాలా మందులు ఉన్నాయి. కీమోథెరపీ అంటారు కొన్ని పెద్ద హాస్పిటల్స్లో. మా హాస్పిటల్స్లో కూడా కీమోథెరపీ ఉంది. సో కీమోథెరపీ లేదంటే రేడియేషన్ ఉంటుంది, ఫ్రాక్షనేటెడ్ థెరపీ అని ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే చిన్న ట్యూమర్లన్నీ దాదాపుగా తగ్గిపోతాయి. సో మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాంతులు వచ్చడం, వెయిట్ లాస్ అవ్వడం, అవన్నీ చిన్న ఉంటాయి. ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయింది అంటే మళ్ళీ నార్మల్ అయిపోతారు. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు బ్రెయిన్ స్ట్రోక్ పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశాం కదా. డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చే సలహాలు సూచనలు అందరికీ మేలు చేసిన అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు సలహాల మేరకు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.